తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అడ్డగోలుగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలను చూసి ఇటు అధికారులు కూడా ప్రతిపక్ష నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటి వారు 2019లో మూల్యం చెల్లించుకోక తప్పదని నియోజకవర్గ నేతల సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారిని ఆ తుమ్మడిహిట్ నుంచి కాళేశ్వరంకి ప్రాజెక్ట్ డిజైన్ మారిస్తే ఇది తప్పు. 152 మీటర్ల నుంచి 148 మీటర్లకి హైట్ తగ్గించడం ద్వారా భావి తరాలకు తెలంగాణకి మనం చెప్పుకోలేని నష్టం జరుగుతుందని చెప్పి నా పరిశీలనలో తేలింది. నేను మీకు కూడా మనం చేస్తున్నా. ఆ విమర్శకి ముఖ్యమంత్రి ఎంత అడ్డగోలుగా మాట్లాడిండో మీరు గమనించింది. బాంబే నుంచి ఏదో ఒప్పందం చేసుకొని వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకి, వాళ్ళని చూసి అధికారులకి కొద్దిగా అలవాటు అయిపోతుంది. అంటే కొద్దిగా ఎక్స్ట్రాలు చేయడం, ఓవర్ యాక్షన్ చేయడం, ఎక్కువ మాట్లాడడం, మనల్ని ఇబ్బంది పెట్టడం. ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నా, మన కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళకి, అధికార పార్టీ వాళ్ళకి కానీ అధికారులకు కానీ 2019లో మేము అధికారంలోకి వస్తాం, మీరు మూల్యం చెల్లించక తప్పదు. మీరు మర్చిపోతూ మేము మర్చిపోం.